How are you children? వెరీ నైస్ నాన్న. ఇవాళ మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారు? అంకెలు అంటారు వీటిని. ఇప్పుడు మనకి అంకెలకు ఉన్నటువంటి విలువలు తెలుసుకున్నాం. వాటికి రెండు విలువలు ఉంటాయి, తెలుసా మీకు? ఒకటి దీనికి సహజ విలువ ఉంటుంది, రెండోది ఈ అంకె ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారితే దాని యొక్క విలువ కూడా ఏమవుతుంది? మారుతుంది. దాన్ని ఏమంటాం మనం? స్థాన విలువ అంటాం. ఏమంటాము? వెరీ గుడ్. మరి దీన్ని సహజ విలువ అంటాం. ఏమంటాము? రెండు విలువలు ఉంటాయి ప్రతి అంకె కదా. ఇప్పుడు అంకె స్థాన విలువ ఎలా మారుతుందో మనం తెలుసుకున్నాం. మరి రెడీ? ఓకే, చెప్తాను పూర్ణి. ఎంత ఇది? 1. వెరీ గుడ్. ఈ 1 అనేది దీని యొక్క ఫేస్ వాల్యూ, అంటే దీని యొక్క సహజ విలువ, అవునా? మరి ఇదే 1 దాని యొక్క స్థానం మారితే అలా చూద్దాం. పూర్ణి చూడు, ఇది ఏ ప్లేసు? 1 ప్లేసు. ఇదే ప్లేసు, ఇదే ప్లేసు. వెరీ గుడ్. చెప్పినాడు ఇదే ప్లేస్, ఇది 1000 ప్లేస్. చెప్పమ్మా ఇదే ప్లేసు 10,000. ఇప్పుడు ఈ 1 ఈ ప్లేస్ మారినప్పుడు దాని యొక్క విలువ ఎలా మారుతుందో చూద్దామా? పూర్ణి 1ని నేను 10th ప్లేస్ లో పెట్టాను. ఇప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? 10 అవుతుంది. వెరీ గుడ్. ఎంత? 10. క్లాస్ కొట్టండి పూర్ణికి. వెరీ గుడ్. చూద్దామా? చూడండి, ఎంతది? 10. వెరీ గుడ్. పూర్ణి బాగా చెప్పిందా? ఇదే 1ని ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లేస్ మార్చేస్తున్నాను. ఏ ప్లేస్ కి? 100కి. ఎక్కడ మార్చాను? చెప్పినాను. ఇప్పుడు దీని 1 విలువ ఇప్పుడు ఎంత అయింది? 100. ఎంత అయింది? 100. చూద్దామా? ఈ దిక్కు ఎంతది? 100. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే 1ని నేను ఇంకో ప్లేస్ మారుస్తున్నాను. మార్చనా? వెంకట్, ఇప్పుడు ఈ 1 నేను 1000 ప్లేస్ లో పెట్టాను. ఏ ప్లేస్ లోని? ఎంత అవుతుంది ఇప్పుడు? చెప్పు దీని విలువ ఎంత అయింది? ఎంత అయిందన్నా? 1000. మన ఎంత అయింది? వెరీ గుడ్. చూద్దామా? ఎంత చూసారా? ఎంత? 1000. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే 1ని నేను మళ్ళీ ఇంకొక స్థానం మార్చేస్తున్నాను. మార్చనా? ఇప్పుడు లోకేష్, నేను ఈ 1ని 10,000 ప్లేస్ లో పెట్టేశాను. దీని విలువ ఎంత అయింది ఇప్పుడు? వెరీ గుడ్. క్లాప్ పెట్టండి. 10,000 కదా. చూడండి, ఇది 10,000. కౌంట్ చేద్దామా? చెప్పండి. 1 10,000 కదా. చూడండి, 10,000 అనమాట. చూసారా? ఒకటి ఇది ఫేస్ వాల్యూ, కానీ ఈ 1 ఈ ప్లేస్ మారేటప్పటికి 10 అయింది. 10 అయిందా? ఈ ప్లేస్ మారేటప్పటికి, ఈ ప్లేస్ మారేటప్పటికి, ఈ ప్లేస్ మారేటప్పటికి. అలానే ప్రతి డిజిట్ కూడా తన ప్లేస్ మారితే తన వాల్యూ కూడా మారుతుంది. చూద్దాం ఈసారి. నెక్స్ట్ నన్ను మెరిసి ఎంతమంది నెంబర్ ఉంది? ఈ డిజిట్ ఎంత? 2. ఈ 2 డిజిట్ తన యొక్క ప్లేస్ మారితే ఎలా మారిందో చూద్దామా? మెరిసి ఇప్పుడు ఈ 2 డిజిట్ నేను 10s లో పెట్టాను. ఎంత దీని వాల్యూ? వెరీ గుడ్. లా కొట్టండి. వెరీ గుడ్. ప్లస్ ఇదే 2 డిజిట్ ని నేను 100 లో పెట్టాను. ఎంత అయింది వాల్యూ? వెరీ గుడ్. చూద్దామా? 200 వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చెప్పినా. ఇప్పుడు ఇదే 2 డిజిట్ ని నేను ఎక్కడ పెట్టానంటే 1000 లో పెట్టాను. దీని విలువ ఎంత? వెరీ గుడ్. ఎంత? చూద్దామా? 2000. ఇప్పుడు ఇదే 2 డిజిట్ ని నేను ఎక్కడ పెడుతున్నాను? 10,000 లో పెడుతున్నాను. ఎంతలోనే? 10,000 లో. చెప్పినా. ఇప్పుడు దీనికి విలువ ఎంత అవుతుంది? 1000 లో పెడితే 2000 అయింది. మరి 10,000 లో పెడితే ఏమని చెప్తావా? చెప్పిన ఎంత? వెరీ గుడ్. ఎంత అయిందమ్మా? 20,000 కదా. ఇక్కడ మరి 1000 అయితే 2000. మరి ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది? 20,000 అవుతుంది కదా. అవుతుందా లేదా? అర్థమైందా నీకు? ఇది విలువ, ఇది దీని స్థానం ఎంత? 10,000. ఇందులో 1 పెడితే
ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 2 పెడితే 3 పెడితే 4 పెడితే 5 పెడితే 6 పెడితే 7 పెడితే 8 పెడితే 9 పెడితే చూసారా? స్థానం ఆ ప్లేస్ ని బట్టి ఇవన్నీ మారిపోయినాయి. ఇవే డిజిట్స్ ఇక్కడ ఉంటే ఏమంటాం మనం? ఏమంటాము? చూసారా? ఇక్కడేమో 1 2 3 4 5 6 7 8 9 చెప్పాము. అవే డిజిట్ ని మనం 10,000 ప్లేస్ లో పెడితేనేమో ఏం చెప్పాము మనము? 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000. చూసారా ఎలా మారిపోయినాయో? సరే ఇప్పుడు మనం డిజిట్ 3 చూద్దామా? ఇప్పుడు డిజిట్ 3 ఎవరు చెప్తారు నాన్న? రైజ్ యువర్ హ్యాండ్స్. బ్లెస్సీనా? బ్లెస్సీ. ఇదంతమ్మా 3. ఇప్పుడు 3 ని నేను ఏం చేశానంటే నేరుగా 100 లో పెట్టేశాను రా. ఎంత అవుతుంది వాల్యూ? ఎంత అయిందమ్మా? 300. చూద్దామా? 300. ఓకేనా? ఇప్పుడు ఇదే 3 ని బ్లెస్సీ నేను నేరుగా 1000 ప్లేస్ లో పెట్టేశాను. ఎంత అయింది? వెరీ గుడ్. ఎంతమ్మా? చూడండి దీని వాల్యూ ఎంత? 3,000. ఓకేనా? సరే ఇప్పుడు డిజిట్ 4 ఎవరు చెప్తారు ఇందులో మీలోని? వెరీ గుడ్. అందరూ రెడీగా ఉన్నారా? సరే ఇప్పుడు నేను ఛాన్స్ వెంకటేష్కి ఇస్తాను. నీకు కూడా నాన్న నీకు ఇస్తాను. సరేనా? 4 చెప్తున్నా. ఇదంతా ఇది 4 డిజిట్ 4 కదా. ఈ 4 ని నేను నేరుగా థౌజండ్స్ లో పెట్టాను. విలువ ఎంత ఇప్పుడు? 4,000. వెరీ గుడ్. చూద్దామా? 4,000 సరిపోయిందా? సరే ఇప్పుడు డిజిట్ 5 సంబంధించి ఎవరు చెప్తారు? అందరికి ఇస్తాను. అందరికి ఇస్తాను. నీకు ఇస్తాను. సరే సరే ఇదంతది 5. ఈ 5 ని నేను ఎక్కడ పెట్టానంటే 10,000 లో పెట్టేశాను. వెరీ గుడ్. చూద్దామా? చూడండి ఎంత అయింది? కౌంట్ చేయండి. 1 10,000 లో 5 ఉంది కాబట్టి 50,000. సరిపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు 6. సరే ఇప్పుడు పెద్దలకి ఇస్తామా? నెక్స్ట్ నీకు కూడా ఇస్తా ఛాన్స్. సరే నాన్న ఇదంతా మా డిజిట్ ఎంత? 6. ఈ 6 ని నేను 100 ప్లేస్ లో పెట్టేశాను. 600. క్లాస్ కొట్టండి. 600 చూద్దామా? 600. చూడండి చెప్పండి. 1 600. ఓకేనా? ఇప్పుడు డిజిట్ 7 ని నువ్వా? సరే నీకు ఇద్దాం 7 ని. ఎంత డిజిట్ ఎంత? 7. 7 నేను ఎక్కడ పెడతానంటే 1000 లో పెడుతున్నాను. ఎంత అయింది? 7,000. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు 8 ఎవరికి ఇవ్వాలి? 8 ఎవరికి ఇవ్వాలి? ఎవరు చెప్పలేదు? ఎవరో చెప్పలేదు. చెప్పలేదా? సరే చెప్పేసింది కదా. ఓకే ఓకే సరే 8 ఎవరికి ఇస్తానంటే నేను నీకు ఇస్తున్నాను. ఎంత డిజిట్ ఎంత? 8 అంటే చెప్పాలి ఎంత? వెరీ గుడ్. ఇప్పుడు 8 ని నేను 10th ప్లేస్ లో పెట్టాను. 10th ప్లేస్ లో ఎంత అయింది? 8 10s ఎంత? 80. వెరీ గుడ్. వెరీ గుడ్. 80 కదా. చూడండి ఇలా చూడండి 80 ఉందా లేదా ఇక్కడ? వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎవరు చెప్తారు? ఓకే నువ్వు చెప్పలేదు అసలు. సరే చూద్దాం. లోకేష్ డిజిట్ ఎంత? 9 కదా. 9 ఇప్పుడు నేను 1000 లో పెట్టాను. 9,000. వెరీ గుడ్. ఇప్పుడు అదే 9 వెంకట్ 100s లో పెట్టారు. ఎంత అయింది? 900. వెరీ గుడ్. అదే 9 ని ప్రశాంత్ 10s లో పెట్టారు. ఎంత అయింది? 90. వెరీ గుడ్. అదే 9 ని 1s లోనే పెట్టారు. ఎంత అయింది? 9. చూసారు ఇక్కడ? ఇక్కడ 9 1s లో ఉంటే దాని ఫేస్ వాల్యూ 9, ప్లేస్ వాల్యూ కూడా 9 కదా. అవునా? సహజ విలువ కూడా 9, స్థాన విలువ కూడా ఎంత? 9. అర్థమైంది అందరికీ? వెరీ గుడ్ అన్న. బాగా ఇస్తున్నారా? వెరీ గుడ్.
37